ప్రైజ్ ద లార్డ్. పరిశుద్ధుడు మహోన్నతుడైన దేవుని పేరట ఈ రోజున వాక్య ధ్యానంకు ప్రతి ఒక్కరికి వందనాలు. ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాక్యాన్ని ధ్యానించేటప్పుడు మన జీవితాల్లో ఈ సంవత్సరం అంతా దేవుడు చేసిన మేలులను ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. అలాగనే దేవుని వాక్యంలో నిలిచి ఉండటం వల్ల సంవత్సరం అంతా కూడా దేవుడు చేసినటువంటి మేలులు మనకి కళ్ళ ముందు ప్రత్యక్షమవుతాయి. లేఖనాలు కూడా అదే విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాయి. సంవత్సరాలన్నీ గతించిపోతాయి. క్రీస్తులో లేనటువంటి వాళ్ళు సంవత్సరాలతో పాటు గతించిపోతారు. ఆయన వాక్యం మీద, ఆయన యొక్క పవిత్రమైనటువంటి నామము మీద బ్రతికేటువంటి వాళ్ళ జీవితాలు సంవత్సరాలతో పాటు ముగించబడవు. చూద్దాం ఎలాగనో. 1 యోహాను 1వ అధ్యాయము 3వ వచనం. యోహానుకు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం. మనతో కూడా మీకును సావాసము కలుగునట్టు చేయు, చూచిన దానిని వినిన దానిని మీకును తెలియజేయుచున్నాను. మన సావాసమైతే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడాను ఉన్నది. మన ఆలోచన, మన నడవడిక, మన కట్టుబాట్లు, మన సంస్కృతి, ఇంకా వగైరా ఇలాంటి అన్నీ కూడా తండ్రి అయిన దేవునితో పాటు ఆయన కుమారుడైనటువంటి యేసుక్రీస్తుతో పాటు ఉన్నది. మన సహవాసం అనేది వీళ్ళల్లో దాచబడి ఉన్నది. ఇంకొక గంట ఎందుకు? ఇప్పటి నుంచి అందరు రెడీ అవుతూ ఉంటారు. సాయంత్రానికి ఈ 31st నైట్ అని చెప్పినని దేవుని సన్నిధికి కాకుండా తిరుగుతూ ఉంటారు, ఎటో తిరుగుతూ ఉంటారు. అయితే వాళ్ళ గురించి మనం ఒకసారి ఆలోచించాల్సిన విషయం ఏమిటంటే, వాళ్ళతో పాటు మన జీవితాలు శపించబడటానికి కానీ, లేకపోతే లోకానికి అంటుకట్టబడి బతకటానికి కానీ లేవు. మన జీవితాలు దేవుని సహవాసంలో, ఆయన వాక్యంలో నాటబడి ఉన్నాయి. ఆయన వాక్యంలో నాటబడినటువంటి మన బతుకులు మిగిలినటువంటి మనుషులతో పాటు ఈ కొద్ది గంటల తర్వాత ఈ సంవత్సరము తిరిగి రామన్నా రాదు. వాళ్ళ జీవితాలు కూడా ఇదే సంవత్సరంతో పాటు గతించిపోతాయి. మన సహవాసం దేవునితో ఉన్నది. ఎంతటి దేవుడు అంటే ఆయన సముద్రాలు, లేకపోతే ఆకాశ మహాకాశాలు మనుష్యుని పట్టి బంధిస్తాయి. మనుష్యుల్ని, దేవుణ్ణి కాదు, దేవుని మనుషుల్ని కాదు. అయితే దేవుని మనుషులు ఎక్కడున్నా సరే వాళ్ళని దర్శించి ఆయన వాక్యము చేత కట్టి నిలబెడతాడు. ఆయన వాక్యము చేత ఆయన ఏం చేస్తాడంటే నిలబెడతాడు మనుష్యుల్ని. ఈ సజీవమయ్యున్నటువంటి సహవాసంలో ఉన్న మన జీవితాలన్నీ కూడా ముగిసిపోయాయి కావు. సంవత్సరాలతో పాటు, రోజులతో పాటు, ఈ గంటలతో పాటు ముగిసిపోయే మన జీవితాలు ఆయన ముగించడు. మిగిలినటువంటి మనుషుల జీవితాలు ఎటుపోతూ ఉన్నాయో వాళ్ళకే తెలియాలి. మనం పోయి అడిగినాం అనుకో, నీ జీవితం ఎటుపోతుందని చెప్పి నన్ను అడిగినాం అనుకోండి, వాళ్ళకి ఈ మాట అనేది వినపడినప్పుడు ఏదో కొరియన్ భాష, లేకపోతే ఫ్రెంచ్ భాష మాట్లాడుతుండేమో అని ఒక వింతగా చూస్తూ ఉంటారు. తెలుగులోనే అన్నది మనం, కానీ వాళ్ళకి ఎట్లా కనిపిస్తుంది అంటే ఏదో అరవ భాష మాట్లాడుతూ ఉన్నాడు అని వింతగా చూస్తూ ఉంటారు. ఆ జీవితాలకి మన జీవితాలు దగ్గరగా లేవు. లేఖనంలో చెప్పినట్లు మన సహవాసం అయితే దేవునితో, అలాగనే ఆయనకు యేసుక్రీస్తుతో, దేవుని యేసుక్రీస్తుతో కూడా ఉన్నది. కాబట్టి
యుగముల వరకు వాళ్ళకలాగా మన జీవితాలు దాచబడి ఉన్నాయి. నశించిపోవటానికి కాదు, తిరిగి జీవించడానికి. నూతన సంవత్సరంలో నూతన వాగ్దానాల చేత నూతనమైనటువంటి ఆయన శక్తిని పొందుకొని దేవుళ్ళు అడుగుపెట్టి నడుద్దాం. ఎంతగా అంటే శిష్యులకి దేవుడు చెప్పినట్లుగా. ఆయన శిష్యులతోటి దేవుడు అంటాడు, యేసు ప్రభు ఏమంటాడంటే, ఇప్పుడు నేను ఇందాక మీతో అన్నా ఒక మాట ఏంటిదంటే, ఈ ఇంకొక అర్ధ గంటలో కానీ గంటలో కానీ ఇప్పుడు ఆల్రెడీ రెడీ అవుతా ఉంటారు పార్టీలు కానీ వాటికని. ఎక్కడికి పోతున్నారు అయ్యా అని చెప్పానని, ఎక్కడికి పోతున్నారు నాయన అని చెప్పని అడిగిన అనుకోండి. అడిగితే వాడు అనుకుంటాడు ఏదో అరవ భాష మాట్లాడుతూ ఉన్నాడు అని చెప్పనని అనుకొని వింతగా చూస్తాడు. ఈ వింతగా చూసేటువంటి మనుషుల జీవితాలు మన జీవితాలు ఒకటే కాదు. యేసు ప్రభు చెప్పినటువంటి మాట మీద మన జీవితాలు నిలబడి ఉన్నాయి. నిలబడి ఉన్న తర్వాత యేసు ప్రభు కూడా చెప్తా ఉన్నాడు. ఏమని చెప్తా ఉన్నాడు అంటే, శిష్యులతోటి యోహానుకు రాసినటువంటి పత్రిక యోహాను సువార్త 6వ అధ్యాయము 68వ వచనము 69వ వచనాల్లో రాయబడి ఉన్నది. నేను చదువుతా. పేజీ నంబరు 87వ పేజీ. చూసిన 68వ వచనంలో, సీమోను పేతురు, ప్రభువా, ఎవని వద్దకు వెళ్ళుదును? నీవే నిత్య జీవపు మాటలు గలవాడవు. ఇప్పుడు చెప్పండి, ఏ పబ్బుకు పోయినా లేకపోతే ఏ న్యూ ఇయర్ పార్టీకి పోయినా ఒక మనుషుని ప్రాణాన్ని నిలిపేటువంటి మాటలు, ఒక మనుషునికి నెమ్మదినిచ్చేటువంటి మాటలు, ఒక మనుషుని జీవితాన్ని ఈ గంట ఈ రోజుతో పాటు నశించిపోకుండా అట్లాగనే నిలపాల. మనుషుని జీవితాన్ని అలాగనే రోజుతో పాటు నిలపాల. రోజులని నిలిపినటువంటి వాళ్ళు ఉన్నారు. యెహోషువ రోజుని అలాగనే నిలుపుతాడు, పోకుండా పట్టుకొని ఏదో ఒక తాడు కనుక గాలికి పోతా ఉంటే ఎట్లాగైతే పట్టుకుంటామో అట్లాగ రోజును ఏం చేస్తారంటే యెహోషువ ఆపుతాడు. అట్లాగా పోవద్దు, ఆగు, కొంచెం మాకు పని ఉంది, కొంచెం నువ్వు ఆగు, మా పని అంతా అయిపోయినాక అప్పుడు నీ దారిని నువ్వు అని చెప్పినని యెహోషువ ఆ గాలికి ఊగేటువంటి దారాన్ని మనం ఎలాగైతే పట్టుకుంటామో అట్లాగా పోయే రోజును ఆపుతాడు. ఆమేన్. నిత్య జీవపు మాటలు ఈయన సహవాసంలో ఉన్నాయి. ఇదే కాదు, జీవితం అనేది నిలబడాలంటే ఈ నిత్య జీవపు మాటలలో మనం నిలబడినట్లయితే నిలబడ్డట్టే జీవితం. పోదిక మన చెయ్యి దాటి మన జీవితం దాటిపోదు. రోజులు పోతాయి, సంవత్సరాలు పోతాయి. ఇప్పుడు 2024లోకి పోతా ఉన్నాం. 2023 సంవత్సరాలు పోయినాయి. వీటిని ఆపినటువంటి వాళ్ళు ఎవరు లేరు, కానీ జీవితాలు వీటితో పోకుండా ఆపినటువంటి దేవుడు యేసు ప్రభు ఉన్నాడు. సాక్ష్యాలు కూడా చెప్తా ఉన్నారు. రోజులతో పాటే మా జీవితాలు మా కుటుంబాలు పోయాయి, కానీ పోలే. ఈ నిత్య జీవపు మాటలు కలిగినటువంటి మనుషుడు ఆ మాటలు మాకు చెప్పి నిలబెట్టడం వల్ల మేము నిలబడ్డాం. పోలే మా జీవితాలు సంవత్సరాలతో పాటు గతించిపోలే. యోహాను కూడా అదే మాట చెప్తా ఉన్నాడు. సీమోను పేతురు కూడా ఇదే మాటలు అంటా ఉన్నాడు. నేను ఎక్కడికి పోతా, నేను ఎక్కడికన్నా పోతే నా జీవితం నాకు నిలబడుతుంది అనేటువంటి గ్యారంటీ లేదు. ఎందుకు లేదంటే 69వ వచనంలో చెప్తా ఉంటాడు పేతురు. 69వ వచనంలో, నీవే దేవుని పరిశుద్ధుడు అని నేను విశ్వసించి ఎరిగి ఉన్నామని ఆయనతో చెప్పాను. నేను నమ్ముతాను, నువ్వు సంవత్సరాలని మనుషులకు ఇచ్చి జీవింపచేయమని చెప్పే దేవుడివే. దానితో పాటుగా సంవత్సరాలతో పాటు మమ్మల్ని నశింపచేయవని తెలుసు మాకు. ఇలాగని మేము నమ్ముతున్నాం. నువ్వు దేవుని పరిశుద్ధుడు అని మేము నమ్ముతా ఉన్నాం. మా జీవితాలు రోజులతో పాటు గతించిపోవటంలా
నిలబడతా ఉన్నాయి. ఇప్పటి వరకు నేను చూసిను సంఘంలో జరిగేటువంటి దేవునికి అద్భుతాలు, మా జీవితాల్లో దేవుడు చేసినటువంటి మేలులు మేము చూసిన తర్వాత మేము ఎట్లాగ పోతాం? వేరేతనంగా, తెలివి తక్కువతనంగా, తెలివి లేనటువంటి మనుషుల మాదిరి లోకంలో ఉన్నటువంటి వాటితోటి పోయి ఎలాగ మేము తిరిగి ఎగిరి గంతులేస్తాం? గంతులు వేస్తే తర్వాత ఏం జరుగుతుందో ఆ గంతులు వేసినటువంటి మనుషుల జీవితాల్లో నుంచి కనపడుతుంది. మేమైతే మేము నమ్మును నిన్ను, మేము నమ్మును నీ దేవుని పరిశుద్ధుడు. అదే కాకుండా నువ్వు ఇప్పటి వరకు చెప్పినటువంటి ప్రతి మాట కూడా మా జీవితాల్లో జీవమును కలుగజేస్తూ ఉన్నది అని పేతురు సమాధానం చెప్తాడు. యేసు ప్రభుకి సమాధానం చెప్తాడు. ఈ మాట ఈ పేతురు ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే, అప్పటి వరకు చాలా మంది యేసు ప్రభుని అనుసరించారు. ఆ తర్వాత వాళ్ళకు వచ్చినటువంటి సమస్యను బట్టి చాలా మంది కూడా దేవుణ్ణి వదిలిపెట్టి వెనక్కి వెళ్ళిపోయారు. రాయబడి ఉన్నది. అంతకు ముందున్నటువంటి వచనాల్లో చూస్తే ఈ విషయం మనకు తెలుస్తుంది. అనేకులు దేవుణ్ణి విడిచి వెళ్ళిపోయారని రాసి ఉంటది. మిగిలినటువంటి శిష్యులు ఉంటే యేసు ప్రభు అడుగుతాడు, మరి మీరే అనుకుంటా ఉన్నారు, మీకేమనిపిస్తా ఉన్నది, మీరు కూడా పోతారా అని అంటే పేతురు ఈ సమాధానాలన్నీ చెప్తాడు. మేము ఎక్కడికి పోము, మేము ఇప్పటి వరకు చూసినటువంటి అద్భుతాలు, అలాగనే మా జీవితాల్లో నీవు చేసినటువంటి మేలులు, ఇవన్నీ మేము చూసి అనుభవించి ఉన్న తర్వాత మేము ఎలాగ పోతాం? ఇదే నిత్యమైనటువంటి దేవుని మార్గము, సహవాసము. ఈ సహవాసంలో ఉన్నట్లయితే మన జీవితాలు ఆశీర్వదించబడతాయి. యోహాను కూడా సాక్ష్యమిస్తా ఉన్నాడు. గతించిపోయినటువంటి రోజుల గురించి కాదు, సంవత్సరాల గురించి కాదు, ఆయన గురించే సాక్ష్యమిస్తా ఉన్నాడు. ఆయన గురించే. యోహాను రాసినటువంటి ప్రకటన గ్రంథంలో 228వ పేజీ, 1వ అధ్యాయము 9వ వచనం. మీ సహోదరుడను యేసును బట్టి కలుగు శ్రమలలోను, రాజ్యములోను, సహనములోను పాలువాడను నైన యోహానను నేను దేవుని వాక్యము నిమిత్తమును యేసును గూర్చిన సాక్ష్యము నిమిత్తమును పద్మసు ద్వీపమున పరవాసినైతిని. ఈ నిత్య జీవపు మాటలు అనుగ్రహించే దేవుడు ఎక్కడికో యోహాను దేవుని వాక్యమును బట్టి బందీగా కొనిపోబడతాడు పద్మసు ద్వీపానికి. అక్కడికి కూడా ఆ రోజులు, ఆ సంవత్సరాలు రాలేదు, కానీ దేవుని వాక్యం ఆయన దగ్గరకు వచ్చింది. ఆమేన్. ఇప్పుడు పోయేటువంటి ఈ సంవత్సరము తిరిగి మన దగ్గరికి రేపు రామంటే రాదు. రేపు రాదు. నిన్నే కదా పోయింది, రేపు రా. ఒక 6 నెలల తర్వాత, సంవత్సరం తర్వాత ఏమొద్దు, కొద్ది గంటలే కదా గడిచిపోయింది, మళ్ళా రేపొద్దున రా అని చెప్పానంటే రాదు. ఆయనను గూర్చినటువంటి వాక్యము, ఆయనను గూర్చినటువంటి సహవాసం అనేది ఎవరైతే కలిగి ఉంటారో వాళ్ళ జీవితాలలోకి దేవుడు దర్శించి బలపరిచి నిత్య జీవము కొరకు వాళ్ళు ఉన్నట్లయితే వాళ్ళని సంతృప్తి పరిచేటువంటి, వాళ్ళ జీవితాలకు నెమ్మదినిచ్చేటువంటి ఆ వాక్యముతోటి దేవుడు దర్శిస్తాడు. యోహానికి దేవుడు ఆ రీతిగానే దర్శించి ఇప్పుడు జరగబోయేటువంటి విషయాలని దేవుడు చెప్పిండు. జరగబోయేటువంటి విషయాలని యోహాను జీవితంలో అనుకోవచ్చు, ఇంత శ్రమలో ఇంతగా నేను దేవుని గురించి ఇబ్బంది పడటం అవసరమా అనుకుంటే అవసరమే అని అనిపిస్తుంది, అవసరం లేదనుకుంటే అలాగ కూడా అనిపించి తగినటువంటి కారణాలు ఎదురవుతాయి. దేవునిలో ఉంటే కారణాలు అనేవి అవసరం అనుకున్న వాళ్ళకి ఎదురుపడు. ఏం కారణం మనకు అవసరం? దేవుడు అవసరం అనుకున్నప్పుడు
ఏ కారణం చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన రక్షకుడు, నమ్ముకున్నాం అంతే. ఇప్పుడు ఈయన మనకు వద్దు అని చెప్పి అనుకున్నప్పుడు 1,00,000 కారణాలు ఎదురవుతాయి. ఇవన్నీ ఎటు చూసినా సరే కావలసిన కారణాలు చెప్పవచ్చు. పేతురుతో పాటు యోహాను కూడా ఈ నిత్య జీవమునిచ్చేటువంటి దేవుని వాక్యంలో నిలబడి ఎదురు చూస్తా ఉన్నారు దేవుని కోసం. గతించిపోయేటువంటి గడియలు ఏవి కూడా తిరిగి మన దగ్గరకు రావు. ఆయనతో సహవాసం చేసినట్లయితే, మనము ఆయన వాక్యము మీద నిలబడినట్లయితే, ఆ వాక్యం ఏం చేస్తుందంటే మన జీవితాలను ఎక్కడున్నా సరే, ఏ ద్వీపంలో ఏ ద్వీపకల్పంలో ఉన్నా సరే నిలబెడుతుంది. యోహానును ఆ రీతిగానే దేవుడు దర్శించి ఇప్పుడు మనం చూస్తూ ఉన్నటువంటి పరిస్థితులన్నీ కూడా రాయబడి ఉన్నాయి. యోహానుకి దేవుడు చెప్పి రాపించి ఉన్నాడు. ఇక మీదటికి కూడా పోయేటువంటి కాలముతో పాటు మన జీవితాలు పోకుండా దేవునిలో ముందటి సంవత్సరాలలో నడుచుకుందాం. ఆయన అప్పటికి ఇప్పటికీ జీవిస్తూనే ఉన్నాడు, ఇక మీదటికి కూడా జీవిస్తాడు. ఆయనతో పాటు మన సహవాసాన్ని నిలుపుకుందాం. ఈ వాక్యాన్ని దేవుడు దీవించును గాక. ఆమేన్.